లక్ష్మీనారాయణ గారు, Yeah. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, అలా అయితే ఇంకెవరు పైరసీ చేయరు అని సి కళ్యాణ్ నిర్మాత ఒక కామెంట్ చేశారు. ఈరోజు ఐబొమ్మ రవి తండ్రి రెస్పాండ్ అయ్యారు. ఎన్కౌంటర్ చేస్తే సి కళ్యాణ్ ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని. ఈ ఈ ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఏమవుతుందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ పెరిగిందని చెప్పి ప్రజలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మాట్లాడతారు. మనం మాట్లాడే ప్రతి విషయం కూడా అన్వయించుకొని మనం మాట్లాడాలి ఎవరైనా కూడా. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, మనలో ఉన్న భావాలు, ఎందుకంటే ఒక నిర్మాతగా ఆయన చాలా నష్టపోయి ఉండొచ్చు ఈ పైరసీ వల్ల. కానీ దాన్ని వ్యక్తం చేయడానికి కొంత పద్ధతాల ఉంది. అంటే చట్టాలు కఠినంగా ఉండాలి, ఇలా చేసే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి, ఇటువంటివి మనం చెప్పే విషయాలు. కానీ ఆ విధమైన పదజాలం వాడడం అన్నది కూడా ఆయన తరపున కాదు. తర్వాత ప్రతి స్పందించిన వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది సబబు కాదు. ఎందుకంటే మన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, దెర్ ఇస్ నో డౌట్. కానీ వ్యక్తం చేయడానికి కూడా ఒక ప్రోటోకాల్, ఒక మర్యాద, ఒక భావజాలం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మన అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చు అన్నది అందరూ కూడా నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం అని నేను అనుకుంటాను.